ఏడిపిస్తుంటే సుమిత్ర ఓదార్చుతుందిట తల్లి చూడండి ఎంత చక్కటి. ఏమిటి నువ్వు అలాగా బేలగా ఏడుస్తున్నావు? రాముడంటే ఏమనుకున్నావు? అడవులకి వెళ్తే దుఃఖపడతాడు అనుకుంటున్నావా? అసలు ఆయన దుఃఖపెట్టే శక్తి పంచభూతాల్లో దేనికైనా ఉందా? అడవికి వెళ్తే ఎండ తాకుతుంది, బాగా తెలుసుకో. రాముడు అక్కడ ఉన్నాడంటే సూర్య భగవానుడు కూడా తన తాపాన్ని తగ్గించుకుంటాడే కానీ రాముడిని తీవ్రంగా తన కిరణాలతో తాకలేడు. ఇది తెలుసుకో. వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యం ఉత్తమం. రాముడి యొక్క మహిమ, ఆయన శుచి, ఆయన ప్రతాపము, ఆయన ప్రభావం నీకు తెలియదా? నగాత్రం అంశుభి సూర్య సంతాపయితుమర్హతి. సూర్యుడు తన కిరణాలతో ఆయన వేడి కలిగించలేడు సుమా. ఎందుకంటే రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావు? సూర్యస్యాపు భవేత్ సూర్యో అగ్నేరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్చ శ్రీ భవేత్ క్రియా కీర్తి కీర్త్యా క్షమా క్షమ దైవతం దేవతానాంచ భూతానాం భూతసత్తమః తస్యకే యగుణాదేవి వనే వాప్యథవాపురే. ఎంత చక్కటి మాట చూడండి. రాముడు సూర్యులకు సూర్యుడు, అగ్నికి అగ్ని, సంపదలకు సంపద, కీర్తికి కీర్తి, క్షమకి క్షమ, దేవతలకు దేవత, పంచభూతాలకి కారణమైన మహద్భూతం. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ. అందుకే దైవతం దైవతానాంచ భూతానాం భూతసత్తమః. జాగ్రత్తగా ఈ శ్లోకాలు వింటే మీకు ఏదైనా గుర్తు రావాలి? విష్ణు సహస్రం అర్థమైంది కదా? ఆ విష్ణు సహస్రం వ్యాసుడికి రాముడు అంటే ఎంత ఇష్టం అంటే వాల్మీకి భాషను అంత చక్కగా అనిపించాడు. దైవతం దేవతానంచ. దీన్ని బట్టి రాముడు అంటే ఏమిటో తెలిసిన వాళ్ళలో సుమిత్ర కూడా ఉన్నదండి. ఇలా సుమిత్ర ఓదార్చింది. ఈ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి రామచంద్రమూర్తి ఆ సుమంత్రుడితో పాటు ఆ రథం దాటి వెళుతూ ఉండగా క్రమంగా సరయు దాటారు. గంగా తీరం వైపు వస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి బోయవీడు ఉన్నది, శృంగిబేరపురం. అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు ముగుడు ఆయన చూశాడు దూరం నుంచి. దూరం నుంచి వేగులతో సహా చూసి ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యచిత్తులైపోయాడు. వస్తున్నది రాముడు. వెంటనే గుగుడు పరుగు పరుగులు బయలుదేరట రాముడు వారిని ఎదుర్కొనడానికి. ఇక్కడ ఇంతవరకు మన సుమిత్ర ఓదార్పును విన్నాం. ఇప్పుడు రామచంద్రమూర్తి అక్కడ వెళ్ళిన సన్నివేశాన్ని చూడాలి. రాముడి పక్కన సీతమ్మ ఉన్నది, అటు పక్క లక్ష్మణస్వామి ఉన్నాడు. ఆ సీతమ్మ ఉన్నదండి చాలు. ఈ మాట సుమిత్ర ఉంటుంది కౌశల్యతో. కుశచీరహం దేవం గచ్చంతమపరాజితం సీతే భానుగత లక్ష్మి తస్య కిన్నామ దుర్లభం. రామచంద్రమూర్తి ఇలా వెళ్ళాడు, అలా వస్తాడు. నీకేమిటి చెప్పు, అడిగే శ్రమేమి లేదు. పైగా పక్కన ఎవరున్నారు అనుకున్నావు? లక్ష్మి సీతమ్మ ఉన్నది. ఎంత చక్కటి మాట ఉన్నదో సుమిత్రుడు చూడండి. దీన్ని బట్టి అలాంటి సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని చూసి గుహుడు ఎదుర్కొని ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడై, రామా నీ ఆగమనంతో నేను ధన్యున్నయ్యాను, రావయ్యా అని పిలిచి స్వాగతం పలికి కూర్చోబెట్టాడు. ఆతిథ్యం స్వీకరించమని అడిగాడు. కానీ రామచంద్రమూర్తి మందహాసంతో ఆ వచ్చినటువంటి నిషాదాధిపతిని గాఢాలింగనం చేశాడు రామచంద్రమూర్తి. చూడండి దీన్ని బట్టి రాముడు ఎందరెందరిని ఆదరించుకుంటూ వెళుతున్నాడు. చూడండి ఒక సుక్షత్రుడైన మహాపరిపాలకుడైన రామచంద్రమూర్తి బోయలతో ఆటవికలతో సంచరిస్తూ భారతీయ సనాతన ధర్మం పండితుల నుంచి పామరుల వరకు అందరినీ ఆలింగనం చేసుకుంటుంది. అది ఐక్య ధర్మం అని చూపిస్తున్నాడు ఇక్కడ రామచంద్రుడు. తతో నిషాదాధిపం దృష్ట్వా దూరాత్ ఉపస్థితం సహ సౌమిత్రిణా రామః సమాగత గృహేణ సహ గుహమేవం బ్రువాంతు. పైగా రాముడి యొక్క ప్రేమ రూపం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ అవతలి వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండాలో రాముడి దగ్గర నేర్చుకోవాలని, అవతలి వారిని ప్రేమగా ఎలా పలకరించాలి, ఎలా ఆదరించాలని. ఆ వచ్చిన గుహుడు, రామా నువ్వు చక్కగా వచ్చి అన్ని స్వీకరించవయ్యా, ఆతిథ్యం స్వీకరించవయ్యా అంటే, నువ్వు నా కోసం ఇలా రావడంలోనే నాకు అన్ని ఆతిథ్యాలు ఇచ్చినట్ల. పైగా పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన. నన్ను చూసిన వెంటనే కాళ్ళని చెప్పులేసుకోవాలను కూడా స్పృహ లేకుండా పరిగెత్తుకొచ్చేవే. ఎంతకంటే ఇంకేం కావాలి? నీ ప్రేమ ఇలా చూపించావు అంటే వచ్చినప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాడని కూడా గమనించాడు రామచంద్రుడు. అవతల వాళ్ళ ప్రేమను గమనించాలి. వాళ్ళని ఎప్పుడు నిస్పృహకు లోను చేయరాదు. ఎప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తాం కానీ అవతల వైపు గమనించం. రాముడి యొక్క గొప్పతనం అది. అవతల వాళ్ళ ప్రేమను గుర్తించాలి, గుర్తించేమని చెప్పాలి. చాలా ముఖ్యమైన అంశం అండి రాముడి దగ్గర నేర్చుకోవాల్సిన ఉత్తమ గుణాలు అదొకటి. నువ్వు చూపించిన ఈ ప్రేమకే అర్చితాశ్చైవ హృష్టాశ్చ, నీ సర్వ విధములైనటువంటి ఉపచారములు పొందినట్లే ప్రీతి చెందేవు సుమా. తమాత్తస్థం పరిష్వజ్య గుహో రఘవం ప్రవీత్. ఆనంద పరవశుడి ఆలింగనం చేసుకుని గుహుని కూర్చోబెట్టుకున్నాడు ప్రక్కన. అప్పుడు గుహుడు అంటున్నాడు, నువ్వు మా రాజ్యంలోకి రా. మా చిన్న రాజ్యమే కావచ్చు, ఆ రాజ్యం అయోధ్యకు లోపలికి రా అన్నాడు. అయోధ్య అనుకుంటే ఎలా వెళ్తాడు? అసలు వెళ్ళాడు, వనవాసం కదా. అందుకు నేను
వచ్చినట్లే నేను ఇకపై కేవలం ఆరణ్యకమైనటువంటి వస్తువులే తప్ప గ్రామ్య నగరాదుల రాజ్యాదుల్లో ఫలములు స్వీకరించను, అక్కడ పదార్థములు స్వీకరించను. మరి ఏం చేస్తారంటే జలమేవ సంప్రాశ్య, నీటిని మాత్రమే తాను అక్కడ ప్రాశనం చేసి, ఆ మహానుభావుడు అక్కడున్నాడు, తన గుర్రములకు మాత్రం ఆహారం పెట్టమని చెప్పాడు. అప్పుడు గుర్రాలకి ఆహారం పెట్టారు, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. పైగా అక్కడ గడ్డి పరచుకుని రామచంద్రమూర్తి కాస్త నిద్రపోయింటే సీతమ్మ కూడా అక్కడే పడుకున్నది. రాత్రి అయింది. లక్ష్మణస్వామి మాత్రం అలా కూర్చున్నట్ట. అప్పుడు పక్కన గుహుడు అంటున్నాడు, చూసావా ప్రభువు గడ్డి మీద పడుకున్నాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి హంసతూలిక తల్పమును విడిచిపెట్టి గడ్డి మీద పడుకున్నాడు ఆయన. పాపం నువ్వు అలసిపోయావు కదా, నువ్వు పడుకో, నాకు కునికెక్కడ, రామచంద్రమూర్తిని కాపాడుకోవాలి, అంటే కంటి మీద రెప్పపడదు నాకు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్ట. అప్పుడు ఒక మాట అంటున్నాడు గుహుడు, నహి రామాత్ ప్రియతమో మమాస్తు భువి కశ్చన బ్రవీమ్యతదహం సత్యం సత్యేనే విచితే శపే. సత్యం మీద ఒట్టు పెట్టి ఒక సత్యం చెప్తున్నాను నేను, నాకు రాముడి కంటే ప్రియమైన వస్తువు మనకు లేదు సుమా అని గుహుడు అన్నాడు. ఇలా రాత్రంతా వాళ్ళు రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుని ప్రాతకాలంలో రామచంద్రమూర్తి సీతాసమేతుడై ఆన్నిక కృత్యములు తెచ్చుకున్న తర్వాత గంగని దాటించమని అడిగట. అప్పుడు గంగని దాటించడానికి చక్కటి పడవలు మంచి నావికుల్ని ఏర్పాటు చేశాడు రామచంద్రమూర్తి. ఆ పడవ మీదకి వెళ్ళాలి. పూర్వం నదిలో స్నానం చేయాలన్నా నది పడవ ఎక్కాలన్న కొన్ని మంత్రములు చదివేవారండి, వేదములు ఉన్నాయి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రకృతిని జడ పదార్థంగా చూడరు, ప్రకృతిని దేవతా స్వరూపంగా దర్శిస్తారు. అందుకే దేవతలు ఎక్కడంటారంటే ఎక్కడ పరలోకమునందు కలరు అనరు మన వాళ్ళు. దేవతలు అంతటా ఉన్నారు, సృష్టి అంతా వాళ్ళే వ్యాపించున్నారు. అందుకే నదులు మాకు అమ్మలు, నది మాతృకలు, పర్వతాలు అరణ్యాలు మాకు దేవతా స్వరూపాలు. అది తెలుసుకోవాల్సింది. ఆ భావం భారతీయ సంస్కృతి నుంచి క్రమంగా పోతూ దేవతలుగా అమ్మలుగా చూసిన భావం పోయి వాటిని చాలా అసహ్యంగా వాడుకుంటున్న పరిస్థితి మనం ఏర్పడ్డాం. ఇప్పుడు అలాగూ రాబోతున్న పుష్కరాలు, కానీ పరమ పావనమైనటువంటి ఆ నదులు మాతృకులని అమ్మల్లా చూడాలనే సంస్కారం ఇక్కడ తెలుసుకోవాలి. పైగా భారతీయ ఆచారాలు వ్యవహారాలు రామాయణ కాలం నాటికి ఎలా ఉన్నాయో రామాయణం పరిశీలిస్తే మనకు తెలుస్తాయి. ఇక్కడ ముందుగా గోదావరి మన గంగా నది నమస్కారం చేసుకున్నట్టు రామచంద్రమూర్తి లక్ష్మణ శక్తులై, ఆ తర్వాత సీతమ్మ కూడా నమస్కరించి నీ పైన వెళ్ళే పడవని ఎక్కబోతున్నాం కనుక మా దోషాన్ని క్షమించు అంటే సీతమ్మ మొక్కుకుంటుంది. మేము ఇప్పుడు వనవాసానికి బయలుదేరుతున్నాం, మొట్టమొదటి నీకు చెప్పు బయలుదేరుతున్నాను తల్లి, వనవాసం అంతా చక్కగా క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తే నీకు జాతరలు యజ్ఞాలు చేయిస్తానని ఒప్పుకుంటాను. పైగా ఆవిడకి ఎక్కువ ఉత్సాహంగా ఉందండి బాధకట్టి. యాని త్వత్తీర వాసీని దైవతాని సంతిహి తాని సర్వాణి యక్షామి తీర్థాన్యాయతనాని చ. ఓ గంగమ్మ, నీ తీరంలో ఏ ఏ తీర్థములు క్షేత్రములు ఆలయాలు ఉన్నాయో అవన్నీ చూస్తూ యాత్రలు చేస్తూ వస్తానమ్మా. ఆవిడ తీర్థయాత్ర సంతోషం, అవన్నీ దర్శిస్తూ వాళ్ళందరికీ మొక్కులు సమర్పించుకుంటాం అని. అప్పుడు రామచంద్రమూర్తి పడవ ఎక్కబోతూ ఉంటే అధ్యాత్మ రామాయణంలో కూడా పెట్టా. ఒక్కసారి పడవ ఎక్కడం కాదే చిన్న పని ఉంది నాకు అన్నట్టు, ఎందుకంటే కాళ్ళు కడుగుతాను అన్నాడు. మర్యాద పురుషోత్తముడి కదా మిత్రుల చేత కాళ్ళు కడిగించుకుంటాడా, వద్దంటాడేమో. అందుకు ముందే ఆయన్ని ఇబ్బందులు పెడుతూ క్షాళయామి తవ పాద పంకజం నా తదారు దృశయోక్కి మంతరం. నేను కాళ్ళు కడుగుతున్నా, ఇది నీకోసం కదా నా కోసం, నా పడవల క్షేమం కోసం. ఎందుకంటే నీ పాదం తాకి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. రాయికి కర్రకి తేడా ఏముంది, మళ్ళీ పాదం తాకి ఆ కర్ర పాడవ కాస్త స్త్రీగా మారిపోయింది అనుకో, నా భక్తి మానుషీకరణ చూర్ణమస్థితే. ఈ పాదధూళి యందు మానుషీకరణ చూర్ణం మీద ఉందయ్యా, అందుకు కడిగేసి దుమ్ము లేకుండా తీసి అప్పుడు ఎక్కిస్తానన్న. అందమైన ప్రేమని భక్తిని ప్రకటించిన చూడండి, ఇది అధ్యాత్మ రామాయణంలో కనబడుతున్నటువంటి సన్నివేశం. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ పడవ ఎక్కి వెళుతూ ఉంటే సుమంత్రుడు ఏడుస్తున్నాడు. వదలలేక మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. రామచంద్రమూర్తి ఆ గంగ తీరమునందు ప్రయాణం చేసి క్రమంగా చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ భరద్వాజాశ్రమంలో ఆ మహానుభావుడు భరద్వాజుడు చెప్పిన ప్రకారంగా ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఇక్కడ వద్దాం సుమంత్రుడు వాళ్ళ కథ. అయోధ్యలో రామచంద్రమూర్తి ఎప్పుడైతే రాత్రికి రాత్రి బయలుదేరి తీసి వెళ్ళిపోయాడో ప్రాతకాలం నిద్రలేచిన అయోధ్యవాసులు తిరిగి చేసేదేమి లేక వెనక్కి వెళ్ళారు. పైగా ఆయన వెంట వెళ్ళిన వాళ్ళందరూ మగవాళ్లే, అందుకు వాళ్ళందరూ తిరిగి వెళ్ళారట. ఇంటికి తలుపు తట్టాట. తలుపు తింటే వాళ్ళ ఆడవాళ్ళు తలుపు తీసి ఎందుకు వచ్చారట, రాముడిని విడిచిపెట్టి ఎందుకు వచ్చారు, మీరేలా రాముడి వెంట వెళ్ళారని మేము సంతోషిస్తుంటే ఏం బాగుకుందా అని ఇక్కడికి వచ్చారు. రాముడు లేని ఎంత సుఖం ఉంటుందా అన్నది ఎంత గొప్ప మాట.
రాముడు లేకుండా జీవితంలో సుఖం ఉన్నది అనేది భ్రాంతి. అది ఇక్కడ అది రాముడిని విడిచిపెట్టి సుఖపడినా జీవితం వ్యర్థమైనది అంటే అర్థం భగవత్ స్పృహ లేని జీవన సుఖాలు వ్యర్థములు చూపిస్తున్నాడు వాల్మీకి. అది ఇక్కడ జీవన విధానంలో భగవత్ స్పృహ ఉండాలి. సంపదలు లేకపోయినా పర్వాలేదు కానీ స్వామిని మరవరాదు. స్వామిని మరచిపోకుండా ఉంటూ సంపద ఉంటే పర్వాలేదు. అందుకే సంపద ఆపద అన్నదాన్ని డెఫినేషన్ ఇస్తాడు వ్యాసుడు. విపద్విస్మరణం విష్ణో సంపద్ నారాయణ స్మృతి అన్నాడు. ఇక్కడ నారాయణని స్మరించడమే సంపద, విస్మరించడమే విపత్తు అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. అందువల్ల సంపదలో ఉన్నామో ఆపదలో ఉన్నామో ఎవరికి వారు గుర్తింతురుగా. నాడైపోయినా డబ్బు చాలా సంపాదించారు, సుఖం గడిపేస్తారు. తర్వాత తతక్కి ఏమిటి జీవితానికి పరమార్థం? నీ లోపల ఉన్న అఖండమైన ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించుకోకుండా జీవితాన్ని వెళ్ళమార్చేస్తే ప్రయోజనం ఉందండి ఇక్కడ. అందుకు జీవన పరమార్థాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు వాల్మీకి. రాముణ్ణి విడిచిపెట్టి ఏం బాగుకుందామని మీరు ఇళ్ళకి వచ్చారు? ఏముంది ఇక్కడ? మొత్తానికి అయోధ్యలో ఒక్కడే మగాడు ఉన్నాడు అనమాట అన్నారు. అంత గొప్ప మాట అన్నారు. అయోధ్య మొత్తం మీద ఒక్కడే మగాడు. ఎవరయ్యా మగాడు అంటే రాముని వెంట వెళ్ళే లక్ష్మణస్వామి ఒక్కడే. సంపదలను విడిచిపెట్టి రాముని వెంట వెళ్ళిన లక్ష్మణస్వామి మగాడు. మగాడు అంటే పురుషుడు, పురుషుడు అంటే జీవుడు. ఎవడయ్యా జీవుడు అంటే సర్వము పరిత్యజించి భగవంతుని ఎవరు అనుసరిస్తాడో ఆ జీవుడే జీవుడు. మిగిలిన జీవులందరూ వ్యర్థులు. రాముడు పోతే పోయాడు, సంపదలు మిగిలే అంటే వాడు వ్యర్థుడు. సంపదలు పోతే పోయే రాముడితోనే ఉంటారనుకుంటే సార్థక జీవుడు. తెలుసుకోండి, మన జీవితాలు సార్థకుల లిస్టులోకి వెళ్తున్నాయా వ్యర్థుల లిస్టులోకి వెళ్తున్నాయి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ ప్రపంచం ఉండాలి రాముడు ఉంటే. రాముడా ప్రపంచమా అని ప్రశ్న వేస్తే రాముడే అడగలగలట. అది భక్తి అంటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే సంపదను విడిచిపెట్టమని కాదు, రాముడు లేని సంపద అక్కర్లేదు అని చెప్పడం. ఎంత అందమైన మాట అన్నారు ఇక్కడ. ఒక్కడే మగాడు, ఆయనే లక్ష్మణస్వామి. ఈ మాటే భగవద్ రామానుజాచార్యులు అంటారండి అనంతాళ వారితో. మగాడంటే రాముడే, మన లక్ష్మణస్వామి అని అనగానే వెంటనే అనంతాళ వారు భగవంతుని కోసం ఏదైనా పరిచయించాలనే ఉద్దేశంతో ఆయన ఒక్కడు వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్ళి స్వామి కోసం అరణ్యంలో ఆయన సేవ చేసుకున్నాడు. ఇప్పుడైతే మన కాటేజీలు, అందులో ఏసీలు, థియేటర్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అరణ్యాలు వెళ్ళి అంతాళ్ళు వారు అలా కొలుచుకున్నాడంటే అన్నీ పరిచయించి కష్టానికి కూడా సహించి భగవంతుని అనుసరించారు. అందుకు వాళ్ళు మహాత్ములు అని మొత్తం అయోధ్యవాసులు వాళ్ళ భార్యలు ఎలా అన్నారయ్యా అంటే అంకుశాలతో ఏనుగులు పొడిచినట్టు పొడిచేట మాట. మొత్తానికి సుమంత్రుడు వెనక్కి వచ్చాడు. వస్తూ దుఃఖితుడి వచ్చాడు. రాగానే వెంటనే దశరథుడు దింపొచ్చేసేవా వాడిని, వదిలేసి వచ్చేవా సుమంత్ర, ఖాళీ రథంతో వచ్చేవా? రాముడు ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు తర్వాత, అయ్యో ముందు నా బాధ దిగజారి, నేను వచ్చేటప్పుడు ఒక్కడు నా మొహం చూడలేదు తెలుసా. నీ అయోధ్యలో అందరూ నా రథం అక్కడ కనిపించడం తరుణేశారు. రాముని విడిచిపెట్టి వచ్చిన వాడిని నీ మొహం ఏం చూస్తావురా అన్నట్లుగా ఎంత బాధపడ్డానో తెలుసా. నీకేం పోయి మాట అన్న నువ్వు బాగున్నావు, వెళ్ళి ఆయన బాగున్నాడు, మధ్యలో నేను బాగున్నాను. పైగా రాముడిని విడిచిపెట్టలేక వస్తూ ఉండగా నాకు అవస్థ ఎదురైంది తెలుసా. అప్పటి వరకు గుర్రాలను అక్కడ కట్టాను, తిరిగి రథాన్ని పూంచుదామంటే గుర్రాలు నా మాట వినలే. రాముడిని విడిచి రానంటాయ గుర్రాలు. అప్పుడు ఆ గుర్రాన్ని తేవడం కోసమని నేను నా కష బ్రద్దలై చదివాను. నా కొరల బద్దలైపోయింది, అంత కొట్టాను, దెబ్బలు వచ్చుకున్నాయి కానీ రాముడి వెంట వెళ్తాయని అంటున్నాను. వాటిని పట్టుకుని నడిపించుకుని వచ్చేటప్పటికి నా అవస్థ ఎలా ఉన్నది, ఏం చేయమంటాం. కొంతసేపటికి అడుగుతున్నాను చెప్తున్నాను. రాముడు ఏమన్నాడు, సీతమ్మ ఏమన్నది, లక్ష్మణుడు ఏమన్నాడు, అది ఇక్కడ. రాముడు ఏమన్నాడు సూతుడు చెప్తున్నాడు. సూతుడు అంటే సుమంత్రుడు. శిరసా వందనీయస్య వంద్యపాదౌ మహాత్మనః, నా తండ్రికి నమస్కారం అని చెప్పు. పూజింపదగిన సర్వగుణములు కలిగినటువంటి నా తండ్రి అయిన దశరథ మహీపతి యొక్క పాదపద్మాలకు నమస్కారాన్ని చెప్పు. మొత్తం మా అమ్మతో సహా అంతఃపురంలో ఉన్న అమ్మలందరికీ కూడా నా వినయపూర్వకమైన ప్రణామాలు చెప్తూ ఆరోగ్యమతిశేషేణ యథార్థం అభివాదినం, వాళ్ళ ఆరోగ్యములకు జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను చెప్పు. మా అమ్మకి ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే ధర్మనిత్యా యథాకాలం అగ్నియాగార పరాభవ. ఆమె ఎల్లవేళలా ధర్మమునందు దృష్టి పెట్టి భర్తను కనిపెట్టుకుంటూ అగ్నిహోత్ర గృహంలో అగ్ని ఆరకుండా చూసుకుంటూ ఉండవని చెప్తాను. ఎందుకంటే పూర్వం భారతీయ సంస్కృతిలో అగ్నిహోత్ర గృహములు దేవతారాధన గృహములు ఉండేవి. ఇప్పుడు దేవతలు గూడి పెట్టడమే గొప్ప, వాళ్ళ బెడ్రూములు అంతా దేవుడికి గూడు ఇంత. దేవతాగారములు క్షేమంగా చూసుకోవాలి. పైగా దుఃఖితుడై భర్త అనుష్ఠానాలు చేయలేకపోవచ్చు, అందుకు నువ్వు జాగ్రత్తగా చూసుకో. అగ్ని ఆగార పరాభవ దేవి దేవస్య పాదం చ దేవవత్ పరిపాలయ. ఏనాడు కూడా
భర్త పట్ల ఎటువంటి ఏహ్యభావము లేకుండా, ప్రతికూల భావము లేకుండా ఆయన పాదముల్ని దేవస్వరూపంగా నువ్వు ఆశ్రయించు అని చెప్పి, ఇక ఆ తర్వాత భరతునితో చెప్పు, కౌసల్యని ఏ విధంగా కైకేయిని ఎలా చూడాలంటే నేను కౌసల్యని ఎలా చూస్తున్నానో కైకేయిని అలా చూడాలి, ఎటువంటి పరుషవచనములు పలకకుండా చూడమని చెప్పు భరతునితో అని చెప్పి, ఇక సీతమ్మ ఏమంది అని. సీతమ్మ ఏమీ అనలేదు. నేను దుఃఖితున్నే వెళ్ళొస్తానమ్మా అంటే ఆ తల్లికి కూడా కళ్ళ కాస్త నీళ్లు కదిలి ఒక నమస్కారం చేశాను. లక్ష్మణస్వామితో అన్నాను, నాన్నతో ఏం చెప్పమన్నావు? ఎవరు నాన్న అని అడిగాడు. ఎవరు నాన్న ఎవరమ్మా? నాకు తెలిసి నాన్న అమ్మ వీళ్ళిద్దరే, ఈ మాట అన్నానని చెప్పానంట. ఇది జరిగిందనే హా అని ఒక్కసారి మూర్చిపోయాడు దశరథ మహీపతి. ఆ తర్వాత కొంతసేపటికి అంతఃపుర స్త్రీలందరూ ఓదార్చారు. అటుపై కైకేయితో నీ గృహంలో నేను ఇంకో ఉండనని చెప్పి కౌసల్య గృహానికి వెళ్ళాట. కౌసల్య గృహంలోనే ఉన్నాడు. నిరంతర రామచింతనతో శరీరం పరిత్యజించాడు. అతడు యోగవతి, శరీర త్యాగమైనది. ఎప్పుడైతే తండ్రి మరణించాడు అన్న వార్త, అంటే దశరథుడు మరణించాడన్న వార్తని అప్పుడు కేకేయి రాజ్యానికి కబురు పంపించారు. అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి భరతుడు, శత్రుఘ్నుడు కేకేయి రాజ్యం నుంచి బయలుదేరి వచ్చారు. వాళ్ళు వచ్చే వరకు కూడా శవాన్ని భద్రపరిచారు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానం దీన్ని బట్టి ఆలోచించవచ్చు. ఇక్కడ ద్రోణి యందు భద్రపరిచారు అంటే ఒకనొక పెద్ద దొన్ను ఒకటి తయారు చేసి, అది పెట్టడానికి తగిన పాత్ర ఒకటి తయారు చేసి ఒకనొక తైలం అంతా భద్రపరిచారు. ఆ తర్వాత భరతుడు వచ్చాడు, హతాశుడయ్యాడు వార్త తెలిసి. ఎందుకంటే తిరిగి రాజు వచ్చే వరకు ఈ రాజు యొక్క మరణ వార్త బయటకు చెప్పలేదు. అప్పుడు ఉన్నటువంటి రాజ మర్యాదలు చూడండి, పాలనా వ్యవస్థలో. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత తండ్రికి చేయవలసిన ఔర్ధ్వదైహిక క్రియలన్నీ చేశాడు దుఃఖితుడై. తర్వాత విషయం తెలిసి కైకేయి వద్దకు మహాకోపంగా వచ్చాడు. నేను నిన్ను రాజ్యం అడిగేదా? ఏదో నాకు రాజ్యం కట్టబెట్టాలన్నట్టుగా నువ్వు ప్రవర్తించే, నువ్వు ఒక్క మాట ఆలోచించలేదు. నేను రాజ్యంలో లేనప్పుడు నువ్వు పనిచేసావు. దీన్ని బట్టి లోకం ఏమనుకుంటుంది? నువ్వు నేను కూడబలుక్కుని నా రాజ్యం కావాలని కోరికతో ఇది చేసేమనుకోదా? దీన్ని బట్టి నువ్వు నాకు ఉపకారం చేసావా అపకారం చేసావా? ఒక్క మాటలో చెప్పాలంటే మాతృరూపే మమా అమిత్రే. నాకు నువ్వు తల్లి రూపంలో ఉన్న పెద్ద శత్రువువి, నీ వల్ల కలిగిన దుఃఖం ఇది అని బాధపడి పితృకర్మలన్నీ పూర్తి చేసిన ఆయనకు మరోరోజు శుభతిథి నాడు పట్టాభిషేకం చేయడానికి వశిష్ఠుల వారు అన్ని రకమైనటువంటి ద్రవ్యములు సిద్ధపరిచారు. విలపిస్తూ విలపిస్తూ ఎప్పుడో నిద్రపోయిన భరతుని మేలుకొలుపుతూ వందిమాగదులు పలికారు. రాజు ముందు వందిమాగదులు సుప్రభాతం పలుకుతారు. సుప్రభాతం పలకగానే భయంకరమైన ధ్వనులు విన్నట్టుగా భయపడి బయటకు వచ్చి, ఇవి రామునికి జరగవలసిన లాంఛనాలు, నాకు కాదు అన్నట్టు. అక్కడ పెట్టిన పట్టాభిషేక ద్రవ్యములు చూపించి, నువ్వు ఇప్పుడు పట్టాభిషిక్తుడు కావాలయ్యా అన్నాడు వశిష్ఠుడు. వెంటనే భరతుడు ఆ పట్టాభిషేక ద్రవ్యముల చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇవన్నీ రాముడు గ్రహించవలసినవి, నేను కాదు, నాకు పట్టాభిషేకం కాదు, నేను ఇప్పుడు రాముని చూడాలి. రామమేవాను గచ్చామి సరాజ ద్విపదాంబరః త్రయాణామపి లోకానాం రాఘవో రాజ్యమర్హతి. అయోధ్యను రాముడే పాలించాలి. అంతేకాదు అయోధ్యని మాత్రమే కాదు, ముల్లోకాల్ని పాలించదగిన వాడు రాముడే. భరతుడు మాట అన్నాడు, ఎంత చక్కగా చెప్పాడండి ఈ మాట. ముల్లోకాల్ని పాలించేవాడంటే ఎవరు? సాక్షాత్ నారాయణుడు, ఆయన రాముడే. ఇది త్వార్యం నశిక్షామి వినివర్తయితుం వనాత్ వనే తత్రైవ వత్స్యామి యథాయో లక్ష్మణస్తదా. నేను వెళ్ళి రామచంద్రమూర్తిని అరణ్యం నుంచి వెనుకకు మరల్చుకు వచ్చి అయోధ్యలో పట్టాభిషిక్తుని చేస్తాను. రాముడు గాని వెనక్కి రానంటే పరమపూజ్యుడైన లక్ష్మణస్వామి వలనే నేను కూడా రాముడితో పాటు ఉంటాను. అసలు నాకు శాంతి ఎక్కడ? ఆ రాముని ముఖం చూడనంత వరకు నాకు శాంతి లేదు. రాముడి పాదపద్మాలపై తల వాల్చి ఏడ్చే వరకు నాకు శాంతి లేదు. అందుకని వెంటనే రాముడిని చూడాలి. యావన్న చంద్ర సంకాసం తద్రక్షామి శుభాననం భ్రాతు పద్మ విశాలాక్షం నమే శాంతి భవిష్యతి. యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితే శిరసా ప్రణవిష్యామి నమే శాంతి భవిష్యతి. ఒక మ్యూజికల్గా ఉంటుందండి వాల్మీకి కవిత్వం. అందుకే కవిత్వానికి వాల్మీకి అంత గొప్పవాడు మరొకటి దొరకట్టు. కాళిదాసే అంటాడు, వాల్మీకి కవిత్వం రాసాక నా బోటిగాడు కూడా కవిత్వం రాస్తే ఒక పొడగరిక అందే పండు కోసం పొట్టివాడు ఎగురుతున్నట్టుంటుందయ్యా. గొప్ప విషయం. మధురిమ పణితేన మార్గదర్శి మహర్షి. తీయని మాటలకి మార్గదర్శి మహర్షి. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు రామాయణం రాస్తూ. ఎందుకంటే సుఖవి స్తుతి కుక్కవి నింద చేయాలి. అసలు కుక్కవంటూ ఇంకోటి నిందించడం ఎందుకు? సుఖవి ఒక్కడే కదా అన్నట్టు. ఒక్క వాల్మీకి దక్క అన్యుడెవడు సుఖవి శబ్దవాచ్యం. ఇంకో మాట అంటారండి, ఎన్ని జన్మలెత్తిన వాల్మీకి రుణం మనం తీర్చుకోవడం.
ఈ విషయం రామాయణం చదివితే తెలుస్తుంది. ఎంతకాలం చదవకుండా వ్యర్థంగా బతికే నేను బాధ కలుగుతుంది. కనీసం రామాయణం ఇంట్లో దేవతా మందిరంలో పెట్టుకుని పువ్వు పెట్టుకోవడమే అలవాటు చేసుకోండి. వాల్మీకి రామాయణం చాలు, రామాయణం ఉన్న చోటు చాలు, ధన్యము. అదేనా అలవాటు చేసుకుంటారు. ఇక్కడ ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా, సత్కావ్య రేఖా నిర్మాణ రుణంబు తిప్పగలదా. అయ్యా నేను బతుకంతా బతికాను కానీ మొత్తం రామాయణం చదవగలను అనేది డౌట్ ఏంటంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టాను. రామాయణం చదవాలి, ఎన్ని జన్మలించిన రామాయణం చదవాలి, రామాయణం చదవాలి. రామాయణం అలాంటి మధురమైన పలుకులు లేకపోతే ఎంత చక్కని కవిత్వం అంటే నమే శాంతి భవిష్యత్ అని మాటి మాటికి ప్రతి శ్లోకంలో వస్తాం. అప్పటి వరకు నా మనస్సుకు శాంతి రాదు. ఎప్పటి వరకు? చంద్ర సమానమైన రామచంద్రమూర్తి యొక్క వదనాన్ని చూసే వరకు మనస్సుకు శాంతి లేదు. ఆ రామచంద్రమూర్తి యొక్క పాదములు చూడ్డానికి మానవ పాదముల వలె కనబడుతున్న దైవ పాదములపై తలవాల్చి ఏడ్చే వరకు నాకు శాంతి లేదు. పితృపితామహులు కూర్చున్నటువంటి సింహాసనంపై రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి కళ్ళారా చూసే వరకు నాకు శాంతి లేదు. అందుకు నేను రాముణ్ణి చూడాలి, నేను బయలుదేరి పెడతాను అంటూ మొత్తం అయోధ్యవాసులందరికీ చెప్పాడు. మేమందరం బయలుదేరుతున్నాం, కొంతమంది ఇక్కడ ఉండండి, రాముడిని తీసుకొస్తారుగా, తీసుకొచ్చినప్పుడు అయోధ్య అంతా అలంకృతమై ఉండాలి. ఆ రామచంద్రమూర్తిని నేను అక్కడికి వెళ్ళి ముత్యాలు వేలాడుతున్న మంచి గొడుగు పట్టుకుని తీసుకొస్తాను. పైగా ఈ పాదుకులు ఆయన కోసం ప్రత్యేకంగా ఉంచారు. ఇవి బంగారము రేకు తాపి రత్నములు పొదిగినటువంటి పాదుకులు. ఈ పాదుకులపై స్వామిని నిలబెట్టి ఆయన తీసుకొస్తాయి ఇక్కడికి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు సరంజామ అని. తిన్నగా కైకేయి దగ్గరికి వచ్చాట. చూడు, నువ్వు కండిషన్ ఏమన్నావు, నేను పట్టాభిషిక్తున్నావు కదా. ఆయన వనవాసమా, ఒక మాట అనుకో, నేనే రాముడిని అనుకో, ఆయన భర్త అనుకో. నేను వనవాసానికి వెళ్తాను, ఆయన పట్టాభిషిక్తులు అవుతాడు అనగా అంతవరకు ఎన్ని తిడుతున్నా మౌనంగా కూర్చున్న కైకేయి ఒక్కసారి అనినన్ కైకేయి గిట్లనన్ తగదురా ఎన్నా. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వనవాసానికి వెళ్ళి కూర్చుంటే ఆయన పట్టాభిషిక్తులు అవుతాడా? తగదురా ఎన్నా మరీ రేగి కాననమేమవుదు, నువ్వు అడుగుకెళ్తే ఏమైపోతావో ఏమిటో అంటే మరి రాముడికి ఏం కాదా అని అడుగుతావేమో. రాముడికి ఏం కాదు. చూడండి అక్కడ అద్భుతమైన మాట. అక్కడ మరీ వేగి కాననమేమవుతాము రాముడని భద్రాంశ తేజో వినూతన నారాయణ ముక్తి శాసిత సమస్త ప్రాణి నీవేగుట అతనిదో ఏగుట ఒక్కడా భయ సముద్రం వయ్య. వినూతన నారాయణ ముక్తి ఆయన ఏమనుకుంటున్నావు? శాసిత సమస్త ప్రాణి అని శాసించాడంటే గాలి పంచభూతాలు ఆయన అనుసరిస్తాయి. అలాంటి వాడు అడుగుతాడు, నువ్వు వెళ్ళడం ఒకటేనా, మాట్లాడితే భయం వేస్తుంది. అంతే ఊరుకుంది, ఏమర్థమైంది అంతే అంతే అది తల్లి. దీన్ని బట్టి కైకేయి హృదయంలో రాముడి పట్ల ఎంత భావం ఉందో చూడండి. ఇంకేం మాట్లాడలేదండి, ఇది ఒక్కటే అది అక్కడ అంతే. వెంటనే ఆ మాట పట్టించుకోలేదు. భరతుడు బయలుదేరాడు. అందరూ ఆయనతో పాటు తల్లులు, వశిష్ఠుడు వారు, వామదేవుడు, జాబాలి, ఇతర ప్రధానమైనటువంటి పురోహితులు, మంత్రులు, సామంతులు, అయోధ్యలో ఉన్నటువంటి పెద్ద ప్రజలు వీళ్ళందరూ బయలుదేరారు. పది సైన్యంతో సహా బయలుదేరేట వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రాముడు వారిని మామూలుగా కాదు, పెద్ద పాఠంగా తీసుకురావాలి, రాజాది రాజు అనుకుని వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ మొట్టమొదటిగా సుమంత్రుడు చెప్పిన ప్రకారంగా ఎలా వెళ్ళారో అలా వెళ్ళారట. అక్కడ వెళ్ళేటప్పుడు ముందుగా చూశాడు దూరం నుంచే ఎవరు, గుహుడు. ఓహో, భరతుడు వస్తున్నాడు, పెద్ద సందర్భం అంటే కుబుద్ధితో వస్తున్నాడు, కుత్సిత బుద్ధితో వస్తున్నాడు. ఆ రాముడిగా అరణ్యానికి వెళ్ళి ఊరుకోవచ్చుగా, సైన్యంతో వెళ్ళి ఆయన నాశనం చేసి పాలన చేద్దాం అనుకుంటున్నాడేమో. నిజంగా భరతుడిని చూస్తే ఎంత జాలేస్తుంది. నిజంగా మంచి హృదయంతో వెళ్తున్నామని శక్తిచ్చాడు. సైన్యాన్ని అంతటి చెప్తాడు, అతని హృదయం తెలియదు కనుక నేను ప్రేమగా పలకరిస్తాను, మీరు మాత్రం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండండి. విధంగా తను ఉన్న సైన్యాన్ని హెచ్చరించి తిన్నగా వెళ్ళి చక్కగా ఆహ్వానించాడు. కానీ భరతుని ముఖంలో ఎక్కడ కపటం లేదు, ఆ దుఃఖం కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. అతని మాట తీరు చూసి అయ్యో అనవసరంగా పొరపడ్డాను అనుకున్నాడు గుహుడు. ఆ తర్వాత ఆయనకు కూడా ఆతిథ్యము అవి ఇస్తే ఆతిథ్యం పుచ్చుకోలేదు. అసలు సీతారాములు ఇక్కడ ఎంతసేపు ఉన్నా అని అడిగట. రాత్రంతా విశ్రమించారంటే ఎక్కడ విశ్రమించారు అంటే అదిగో అక్కడ గడ్డి పరిచింది, నేను ఎప్పటికీ వాళ్ళ జ్ఞాపకంగా అలాగే ఉంచాను అక్కడ చూడన్నాడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ గడ్డి మీద చెయ్యంత చాచి మూర్ఛితుడై ఒక్కసారి లేచి హా హతోస్మిన్ నృశంసాస్మి. ఎంత కష్టం! హంసతులికా తల్పాల మీద నిద్రించేటువంటి అన్నయ్య ఇక్కడ ఈ గడ్డి మీద సామాన్యులు నిద్రపోయాడా అని దుఃఖించాడు. అక్కడ ఈదృశీం రాఘవశయ్యా మధిశీతే అనాథవత్, కనాథలే నిద్రపోయాడా అని దుఃఖించాడు అక్కడ. అంతేకాదు భరతుని దుఃఖాన్ని మనం పరిశీలించాలండి.
కౌశల్య భరతుని పిలుస్తుంది ఒక్కసారి, ఓ వచ్చావా రా అని. కౌశల్య దగ్గరికి వెళ్ళాలని భయపడతాడు భరతుడు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కలిసి మంచి పని చేసేలే అంటుందేమో. అందుకు తిన్నగా వెళ్ళి కౌశల్య ముందు ప్రణామం చేసి, అమ్మా రాముడు వెళ్ళడంలో నా ప్రమేయం ఏం లేదమ్మా, నాకు తెలియదు తల్లి. ఒకవేళ నాకు తెలిసి రాముడు వెళ్ళినట్లయితే నేను పాపగతులకు పోతాను. ఎలాంటి పాపాలకు పోతానని సర్గ రచించాడు వాల్మీకి. జాగ్రత్తగా చూస్తే ఎలాంటి పాపాలు మనం చెయ్యకూడదు దీన్ని బట్టి తెలుస్తుంది. పాయసంకుశరం ఛాగం వృధా సుగ్నౌతు నిర్గుణః గురుశ్చాప్యవజానాతు యశ్చార్యానుమతే గత. ఇక్కడ యశ్చార్యానుమతే గత అనేది మకుటంలా వస్తూ ఉంటుంది. అంటే రాముడు అడవికి వెళ్ళడంలో నా ప్రమేయంగాని ఉన్నట్లయితే ఈ పాపగతులకు నేను పోతాను. ఎవడైతే పాయసాన్ని బొబ్బట్లని తన కోసం వండుకుంటాడో వాడు పోయి పాపానికి పోతాడు. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది దేవతార్థం వినియోగించాలి. అదే ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా పాయసం పోసుకుందాం అంటే కూడా ఇది దేవతార్థం వండాలి, యజ్ఞార్థం వండాలి, అది ప్రసాదంగా స్వీకరించాలి. ఇది తెలుసుకోవాలి, దేవతార్థం వండాలి. అలాగే గురువుల్ని అంటే పెద్దవారిని, తల్లి తండ్రి వయస్సు చేత జ్ఞానము చేత పెద్దలు, వారిని అవమానించేవాడు ఏ దుర్గతికి పోతాడో దుర్గతికి పోతాడు. ఆవుని పాదంతో తాకిన వాడు ఏ దుర్గతికి పోతానో ఆ దుర్గతికి పోతాను. ఇంత మాటలు చెప్పాడు. ఆవుని పాదంతో తాకడమే పాపం. ఇలాంటి భారత జాతిలో రోజు కొన్ని వేల ఆవులు నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నాయన్న బాధాకరమైన వార్తకి మనం బాధపడి భారతదేశంలో గోసంపద రక్షింపబడుగా కారణం రామచంద్రమూర్తిని ప్రార్థన చేద్దాం. ఇక్కడ తల్లిదండ్రులు ద్రోహం చేసేవాడు గురుద్రోహి పాతకానికి పోతాడు, ఆ పాతకానికి పోతాడు. ఉభే సంధ్యే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే తస్య పాపం భవేత్ తస్య యస్యార్యోనుమతే గతః. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు ఉభయ సంధ్యలో నిద్రపోయేవాడు ఏ పాపానికి పోతాడో పాపానికి పోతాడు. సంధ్యాకాలం నిద్రపోవడం కాదు, ఆ నిద్రపోయేవాడు పాపాత్ముడు అని చెప్తున్నాడు. అకర్త యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః లోకే భవతి విద్వేష్యో యస్యార్యోనుమతే గతః. ఎవడు కృతజ్ఞత లేనివాడు అవుతాడో, ఎవడు చెయ్యవలసిన ధర్మాన్ని విడిచిపెడతాడో అటువంటి వాడు పోయే పాపానికి పోతాడు. అలాగే దేవతలని పితృదేవతల్ని తల్లిని తండ్రిని సేవించని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు అన్నాడు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. దేవతానాం పితॄణాంచ మాతాపిత్రోస్తథైవ చ మాస్మకాశ్చిత్ శుశ్రూష యస్యార్యోనుమతే గతః. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. దేవతల్ని పితృదేవతల్ని తల్లిదండ్రుల్ని అన్నాడు. ఇదేంటంటే పితృదేవతలు కూడా తల్లిదండ్రులు. పితృదేవతలు అనేది ఒక వ్యవస్థ. వాళ్ళు వసురుద్ర ఆదిత్య రూపాలతో ఉంటారు. తల్లిదండ్రులు బతికున్నప్పటికీ కూడా తమ తాతల్ని ముత్తాతల్ని తలుచుకుంటూ వారిని కూడా నిత్యము ఆరాధించాలి అనే ఒక పద్ధతి వాళ్ళు మన పెట్టారు. ఇది పితృ. అలాగే దేవతలు, దేవతల్ని పితృదేవతల్ని నిరంతరం ఆరాధించాలి. ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి కదా, అన్ని బాగున్నందుకే ఆరాధించాలి. దేవతలను ఎందుకు ఆరాధించాలంటే ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారు. కృతజ్ఞత, కృతజ్ఞతాగుణంతో దేవతలను ఆరాధించాలి. దేవతారాధన లేకుండా పితృదేవతల్ని గౌరవించకుండా రోజు గడిస్తే ఆ రోజు పేరు దుర్దినం. అలా దుర్దినాలు మన జీవితంలో ఎక్కువ డిపాజిట్ కాకుండా చూసుకోవాలి. అందుకు దేవతల్ని పితృదేవతల్ని తల్లిదండ్రులు కంట తడిపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదు. తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. ఇది వరస ఒట్లు పెట్టేది భరతుడు. వెంటనే నాయన నీ హృదయం నాకు తెలిసిన ఆయన కౌశల్య ఓదార్చి తప్పుడు ఓదార్చబడ్డాడే. అటువంటి ఆయన యొక్క హృదయాన్ని చూసి గుహుడు కూడా ఆ విధంగా కరిగిపోయాడు. వాడి తర్వాత తిన్నగా గుహుడు చెప్పిన ప్రకారంగా చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడు కూడా శంకించాడండి చూడండి మహాత్మ. కానీ అక్కడికి వచ్చి గుహుడు మన భరద్వాజుడి వద్దకు భరతుడు వచ్చి నమస్కరించగానే అప్పుడు భరద్వాజుడు గమనించి అయ్యో చాలా శుద్ధమైన మనస్థితి అనేది అని వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చాడు భరద్వాజుడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాడు ఎటువైపు ఆశ్రమం నిర్మాణం చేసుకున్నారో అటు చూపించారు. అటు భరతుడు వెళుతున్నాడు. ఈ సైన్యము అమ్మలు అందరూ వస్తున్నారు. భరతుడు మాత్రం పరుగులు వెళుతున్నాడు. ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది కనుక మహా ఆనందంతో పరిగెడుతున్నాడు. ఆ సమయంలో ఏదో కలకలం వినబడుతుంది. లక్ష్మణ ఏమిటో చూడంటున్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు లక్ష్మణుడు ఒక చెట్టుపైకి వెళ్ళి చూశాడు. దూరం నుంచి చూసిన వెంటనే కిందకి దిగి ధనుస్సుకు వింటున్నాడు, సమరిస్తున్నాడు. ఏంటా పని అన్నాడు. భరతుడు వస్తున్నాడు ఇక్కడికి మొత్తం సైన్యం పట్టుకొని, రాని మొత్తం అందరినీ నేను ఒక్క దెబ్బత పడతాను. వెంటనే రాముడు చూశాట. ఏమనుకుంటున్నావు, మాటికి నువ్వు చంపేస్తుంటుంది. ఇదేం మాట, తమ్ముళ్ళందరూ చచ్చిపోతే సుఖాలను భీత అన్నది కాదు నేను అన్నాడు. గొప్ప మాట చూడండి. ఇక్కడ ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్ఛామి భవతామత్తే ఏతత్ ప్రతిశృణోమి తే
ధర్మార్థ కామములన్నీ మీకోసమే, నాకంటూ ఏమీ అక్కర్లేదు సుమా. పైగా నా వారైన వారందరికీ నాశనం అయిపోయాక లభించే సంపద నాకు వద్దు. నా అన్నదమ్ములకు లేని సుఖము నాకున్నట్లయితే ఆ సుఖము భస్మీభూతముగా కారణం పెడుతున్నాడు ఇక్కడ. యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతి